ప్రియమైన ఈ దినము కోత పండుగ. ప్రతి సంవత్సరము కూడా మనము ఫిబ్రవరి నెలలో మరి కృతజ్ఞత అర్పణ పండుగ, కోత పండుగ ఏర్పాటు చేసుకుంటున్నాము. వాక్యంలో సెలవిచ్చాడు, పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చుట ధన్యత అని సెలవిచ్చాడు. ఈరోజు కోత పండుగ అంటే మనం అనుకుంటున్నాము అయ్యగారు తీసుకెళ్ళిపోయే పండుగ అన్నట్టు చాలా మంది అనుకుంటారండి. కానీ గ్రహించలేకపోతున్నారు, ఇది ఆశీర్వాదాల పండుగ. ఎందుకంటే కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంటకు వస్తాడు, సమృద్ధికి విత్తువాడు సమృద్ధి అయినటువంటి పంటకు వస్తాడు. కనుక మనం దేవునికి ఇచ్చే పండుగ ఈ పండుగ, కృతజ్ఞత అర్పణల పండుగ, కోత పండుగ. ఇప్పుడు ఏదైనా ఈ కోత పండుగ రోజునాడు కొన్ని మాటలు మనము ఈ దినాన్ని ధ్యానం చేసుకుందాము. చాలా మంది అంటుంటారు, అసలు ఎందుకు వాళ్ళు వస్తారు డౌట్ మనకి. కొంతమంది అడుగుతారండి, ఏదైనా మనం వెళ్ళి అమ్మ మందిరం కొరకు మరి మందిరం కొరకు అంటే ఎందుకు ఇవ్వాలి అని అడిగేవారు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నెలలో మనకి ఎంతో భాగం తీసుకుంటున్నాము అంటే మన నెలలో ఎంత వేసుకుంటున్నాము. ఒకవేళ అడిగారు ఎందుకు ఇవ్వాలి అని అనేవారు చాలా మంది. అది ఎందుకు ఇవ్వాలి మనం దేవునికి ఆలోచించేసుకుంటే ఒకసారి మనము మన జీవిత విధానం పరిశ్రమ చేసుకుని చాలా మంది మాట్లాడుకుంటుంటారండి. కానీ మనం ఎందుకు ఇవ్వాలి అని దేవునికి మనం ఆలోచన కలిగి చేసుకుంటున్నట్టయితే యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట ఇవ్వబడినదండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 3వ వచనము, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. చదవండి కదా. చూడండి, ఎందుకు మనం దేవునికి ఇవ్వాలి అని అంటే కలిగి ఉన్నదేది ఆయన లేకుండా. ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నామంటే కారణం ఏంటండి? ఏమండి, ఏదైనా అది ఆయన ఇచ్చినదే. హల్లెలూయా. ఏదైనా ఆయన కృప మాత్రమేనండి. మనం అంతటి మాత్రమే, మన కష్టార్జితం ఏమండి. అందుకనండి నీకు కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకొక మాట కూడా మనం చదువుకున్నాము. దేవుని వృత్తాంతాలు మొదటి గ్రంథములో 29వ అధ్యాయము మొదటి పాఠ భాగం మనం చదువుకున్నాము. దేవుని వృత్తాంతాలు మొదటి గ్రంథము 29వ అధ్యాయము 12వ వచనము చూస్తే ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును యేలువాడు, బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించువాడు, అందరికీ బలము ఇచ్చువాడు నీవే. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఎందుకు మన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే, అందుకనంటే ఐశ్వర్యము గొప్పతనము ఎవరి వల్ల కలిగినవండి? దేవుని వలన కలిగినవి. హల్లెలూయా. ఇది నా గొప్ప, ఇది నా జ్ఞానం, ఇది నా తెలివి అనుకుంటారండి చాలా మంది. అవునా కదా? ఒకవేళ కష్టం అనుకో, ఇది నా వల్లే నీ వల్ల కదండి. దేవుని కృప లేకపోతే నువ్వు చేయగలవా? దేవుడు బలం ఇవ్వకపోతే. అందుకే చూడండి, బలమును పరాక్రమము నీ దానము. దానం ఏంటండి అమ్మ? దానం అంటే ఏంటి? బహుమానం అంటే ఏంటి? దానం అంటే ఇచ్చి ఆశించింది దానం. దానం అంటే ఇప్పుడు మనం ఇచ్చేసామనుకోండి, ఆశించుకోవడం దాన్ని. అదే బహుమానం అంటే ఇచ్చి ఆశించేది. అంటే ఇప్పుడు మన పెళ్లికి కట్నాలు పెడుతున్నారు మనకి. అదే పెట్టిన మన పెళ్లి జరిగింది, మన కట్నాలు పెట్టలేదు అనుకోండి, ఏం చేస్తారు? వాడు వచ్చి అడిగేస్తారా? అందులో ఉన్నారా? మా ఊళ్ళో ఉన్నానండి. మా ఊళ్ళో ఇప్పుడు కట్నం పెట్టారనుకోండి, నేను పెట్టాను అనుకోండి, నా పెళ్లికి వాళ్ళు నాకు పెట్టలేదు అనుకోండి, మళ్ళీ నేను అడిగేస్తామా మీ పెళ్లి కట్నం పెట్టి మా పెట్టలేదా అని అడిగేస్తారండి. అడిగేసి దౌర్జన్య వసూలు చేసేస్తానండి. సరే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది ఆశించేది. బహుమానం అంటే ఆశించేది, కానీ దానం అంటే ఇచ్చి తీసుకునేది కాదు. అంటే బలమును కానీ పరాక్రమము కానీ దేవుడు ఇచ్చినటువంటి దానము. అంటే నీకు బలము వచ్చినదంటే, లేకపోతే నువ్వు దీవించబడ్డావంటే, అందుకనంటే హెచ్చించబడ్డావంటే ఆయన యొక్క దానమే. హల్లెలూయా. ఆయన వల్ల కలిగినవి. దేవునికి స్తోత్రం. నీ గొప్ప, నా గొప్ప, మన గొప్పతనం ఏమి కాదండి, మన వల్ల ఏమీ కాదండి, అది దేవుని వలన. అందుకే దేవునికి మనము కృతజ్ఞత అర్పణలు, కృతజ్ఞత స్తుతులు చెల్లించుచున్నాము అని. ఎందుకంటే ఏంటంటే హెచ్చించువాడు, అందరికీ బలమిచ్చువాడు నీవే. కనుక ఆయనే అందరికి బలమిచ్చువాడు ఆయనే. కనుక అందుకే మా దేవా నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుచున్నాము. ఇంకొక మాట కూడా మనం చూద్దామంటే అపోస్తలుల కార్యాల గ్రంథము 17వ అధ్యాయము, అపోస్తలుల కార్యాల గ్రంథము 17వ అధ్యాయము 28వ వచనము, మనం ఆయన యందు బ్రతుకుచున్నాము
చలించుచున్నాము చలించుచున్నాము ఉనికిని కలిగిన చాలండి ప్రేమల. ఇక మూడవదిగా ఎందుకు మనం దేవునికి ఇవ్వాలంటే కలిగినదేది ఆయన లేకుండా నువ్వు ఏది కలిగినా కానీ అది దేవుని వల్ల మాత్రమే. హల్లెలూయా హల్లెలూయా. బలమును పరాక్రమమును హెచ్చించువాడు ఐశ్వర్యం ఇచ్చువాడు ఆయనే. కనుక హెచ్చించాడు ఆయన. జరిగే స్తోత్రం. ఇక మూడవదిగా ఏమనంటే మనం బ్రతికి ఉన్నామంటే దేవునే. ఈ రోజు ఈ దినం వస్తున్న ఎంతమంది ఉన్నారండి? ఆలోచించండి. మరి మీకు అంటే ఒకవేళ ఎండబెల్ మలేషియాలో ఒక నరేషన్ కుర్రాడు ఉన్నాడండి. చాలా మంచి కుర్రాడు. మేము ఉన్నప్పుడు చాలా మంచి వ్యక్తి అండి. దేవుడికి భయభక్తులు కలిగిన వాడు, నమ్మకంగా ఉండేవాడు, సేవకులుగా చక్కని పరిచయం చేసేవాడు. మేము ఉన్నప్పుడండి మేము అక్కడి నుంచి వేగోడు వస్తున్నటువంటి సమయంలో మా రెండు కాళ్ళు పట్టుకుని అమ్మగారిని అక్కని పిలుస్తారు, నన్ను అయ్యగారిని పిలుస్తారండి. బయట అయితే బాబాగారిని పిలుస్తారు, కానీ అక్కడికి వచ్చేసరికి అయ్యగారిని పిలుస్తారండి. అక్క రెండు మా ఇద్దరు పట్టేసుకుని అక్క మీరు ఎవరిదాకా చెప్తే నేను మళ్ళా లోకం వైపు వెళ్ళిపోతాను, నేను తరాలకు వెళ్ళిపోతాను, నేను ఇప్పుడు చక్కగా మా ఫ్యామిలీ బాగుంది అంటే కష్టపడతారు, డాక్టర్ పనికి వెళ్తాను, చాలా మంచి వర్కరు చాలా బాగా సంపాదించాడు, డబ్బు సంపాదించినప్పుడు చెప్పాము నాన్న ఈ డబ్బు వచ్చిందంటే చెడు వ్యసనాలు చాలా మంది వస్తుంటారు, అది కాదు కానీ ఈ భార్యకు పిల్లలకి బంగారం ఏదో కూడా వస్తూ కొనమంటే అప్పటికప్పుడే భార్యకి పిల్లలకి బంగారం కొన్నాడు, ఇంటి స్థలం కొన్నాడు, ఇంటిని కూడా కట్టేసండి. ఇక మేము వస్తున్నప్పుడు సమయంలో ఎల్లమ్మకండి అక్కగారు నన్ను పెడుతున్నారంటే ఇక మేము వచ్చేసామండి. ఇక్కడికి వచ్చేసిన తర్వాత మా అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత కొన్ని రోజులు కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు బాగా ఉన్నాడు. మళ్ళా డ్రింక్ అలవాటు పడిపోయాడండి. అలపోయి అప్పులు పాలైపోయి మొన్న రీసెంట్గానే సూసైడ్ చేసి చనిపోయాడండి. కలుపు మంది అంటండి. ఇక ఏదైనా మంది అయితే మళ్ళా బతికేంతకు అవకాశం కలుపు మంది అనేసరికి ఈ కలుపు మంది అయ్యారండి. మొన్న రీసెంట్గా ఏంటంటే అప్పులు ఎక్కువైపోయి ఏంటి అప్పులు అంటే బిడ్డింగ్లకి. మగవాళ్ళు చనిపోతారంటే కారణం బిడ్డింగ్లకి, ఆడవాళ్ళు చనిపోతున్న కారణం అంటే లవ్ అఫైర్. లేడీస్ చనిపోతున్నారంటే యవనస్తులు లేడీస్ చనిపోతారంటే లవ్ అఫైర్. పురుషులు ఎవరు చనిపోతారంటే బిడ్డింగ్లకి అలవాటు పడిపోయి అప్పులు పాలైపోయి ఏమిటి భార్య పిల్లలు మిగిలిన వారు అయిపోయారండి. ఈరోజు మన పరిస్థితి ఏంటంటే ఈరోజు నాడు ఆలోచించట్లేదు ఈరోజు చాలా మంది కూడా. కానీ ఈ రోజు మనం బ్రతుకున్నామండి, మన సజీవులకు ఉంచాడండి. ఈ రోజు ఈ విధంగా ఉంటే దేవుని మనకు ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్ ఇచ్చాడు, బలం ఇచ్చాడు, దేవుని శక్తిని ఇచ్చాడు. ఈ రోజు దేవుని సన్నిధిలో ఈ విధంగా మనం స్తుతిస్తున్నామంటే దేవుని. అందుకే మనం బ్రతుకు ఉన్నాము, ఉనికిని కలిగినాము, చలించుతున్నామంటే దేవుని. అందుకు మనం దేవునికి అర్పణ అర్పించాలని దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఈ దినము చూడడం మరి ఎంతో మంది ఉన్నారు. దేవుడు నిన్ను నన్ను సజీవులకు ఉంచాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, బలమును ఇచ్చాడు, శక్తిని ఇచ్చి కష్టపడడానికి దేవుడు మనకి కృపను చూపించాడు. కరోనా కాలంలో అందరికీ కరోనా వచ్చింది, మనకి మాత్రం ఇంకా దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని మనము దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవునికి ఎందుకు అర్పించాలంటే మనము కలిగినది ఆయన లేకుండా అనుకొచ్చింది. నా బలము నా వల్ల నేనంటే కాదు, నీ వల్ల కాదు, దేవుని కృప వలన మాత్రమే. ఏదైనా హల్లెలూయా హల్లెలూయా. మనం బ్రతికినామని దేవుని కృప వలనే. మనము అంటే బలమును పరాక్రమమును కూడా హెచ్చించేవాడు, దానం ఇచ్చింది ఆయనే. జరిగే స్తోత్రం. మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు అర్పణలను అర్పించాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఇక రెండవది మనం చూసినట్టే అర్పణ ఎలా ఇవ్వాలి. అర్పణ ఎలా ఇవ్వాలని మన వాక్యంలో చదువుకున్నాము. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 5వ వచనము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 5వ వచనము. కావున లోబడి ఇచ్చినమని మీరు చెప్పిన ధర్మము పిసిరితనముగా ఇయ్యక ధారాళముగా ఇవ్వవలెనని చెప్పి సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దానిని జమ చేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచుతున్నా. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయన విషయంలో చెప్పవచ్చును. సనగ కొనకయు బలవంతునిగా కాకయు ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇవ్వబడును. దేవుడు ఉత్సాహంగా ఇచ్చు వారిని ప్రేమించును. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అంటే ఎలాగో మనం దేవునికి ఇవ్వాలి, అర్పణ అర్పించాలంటే నీ హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము నీవు ఇవ్వాలి. పిసిరితనంగా కాదండి.
ఏమండి సనుగు కొనకయు బలవంతంగా కాకపోగా నువ్వు ఇచ్చే అర్పణ బలవంతం కాకూడదండి, సనుగు కొనకూడదంటే దేవుడికి ఇచ్చేది. దేవుడికి స్తోత్ర. ఎందుకంటే నీ హృదయములో నిశ్చయించుకున్న ప్రకారం నీవు ఇవ్వాలి దేవునికి. నీ హృదయం ఎంత నిశ్చయించుకున్నావో, నువ్వు ఎంత నిర్ణయించుకున్నది ఏం చేయాలి తెలుసా, దేవునికి నీవు ఇవ్వాలి. అంతేగాని ఒక బలవంతం చేస్తే కాదని మనం దేవుడికి ఇచ్చేది. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. ఆలోచించండి ప్రియమైన, అంటే మనం దేవుడికి ఇచ్చే విషయంలో నీ స్టామినా, నీ సామర్థ్యం ఏంటో తెలుసు. ఎందుకంటే మాస్కో అనే సంఘము బహు పేద సంఘము. 8వ అధ్యాయంలో మనకి ఇవ్వబడినదండి. మొదటి వచ్చినము మాస్కో అనే సంఘము అది ఎటువంటిదంటే బహు పేద సంఘం అయినప్పటికీ కూడా 4వ వచనం మనం చూద్దాం. పరిచర్యలో పాల్గొనే విషయంలో మనపూర్వకము వేడుకొనుచున్నాము. వారు తమ సామర్థ్యము కొలదే కాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరని సాక్ష్యం చెప్తున్నారు. ఎవరు సాక్ష్యం ఇస్తున్నారండి? పౌలు భక్తులు సాక్ష్యం ఇస్తున్నాడు. ఎవరి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు? మాస్టర్ సంఘం గురించి. ఏ సంఘం ఇస్తున్నాడు? కొరింథీ సంఘములో. అంటే కొరింథీ సంఘములో మాస్టర్ సంఘముల గురించి పౌలు భక్తులు, ఎందుకంటే వారు బహు పేదలు, కానీ దాతృతో తమ సామర్థ్యము కొలదే కాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతగా తామే స్వచ్ఛందంగా, అంటే స్వచ్ఛందంగా ఇచ్చారు, కానీ ఎవరిని కూడా బలవంతంగా తీసుకోలేదండి. చూడండి, మన స్టామినా అంటే మనకు తెలుసు. కొంతమంది రోజుకు ఒక 4-5 కష్టం పని చేస్తాం అనుకోండి, ఒక్కరోజు కూర్చోవాలి. కొంతమంది ఎవరు తక్కువ ఉంటారండి, 20 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు. ఇదా మన సామర్థ్యం అంతేనంటారా? కానీ వాక్యం తెలుసా, కొంచెం తీర్చువాడు మనం కొంచెం ఇస్తాము అంతే పంట పండుకుంటాము. సమృద్ధిగా ఇచ్చేవాడు సమృద్ధిగా పంట పండుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే మనం బలవంతంగా కాదండి, మనం హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం మనము దేవునికి అర్పించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఎందుకు మనం దేవునికి అర్పించాలి? ఎలాంటివి ఏమి ఎలాగ అర్పణ అర్పించాలంటే సరిగ్గా కొనకూడదు, బలవంతంగా కాదు. అంటే సామర్థ్యము కొలదే కాక సామర్థ్యము కంటే మనం దేవునికి ఇవ్వాలి. ఇంకొక మాట ఇవ్వదండి, కుడి చేతితో ఇచ్చేది అద్దెని తెలియకూడదండి, ఎడమ చేతికి తెలియకూడదు. కుడి చేతి ఇచ్చేది ఎడమ చేతికి కూడా తెలియనంత విధంగా మనం దేవునికి అర్పించాలి. ప్రియ దేవుడా, హల్లెలూయా. ఇక 3వదిగా చూస్తే ఎక్కడ అర్పించాలి? ఎక్కడ ఇవ్వాలండి? ఇప్పుడు అంటే మనం ఎక్కడ హోటల్ ఏమన్నా మనకు తెలియదు అనుకోండి. సరే, మన బస్ స్టాండ్ హోటల్ ఉంది, మన ధర్మవరం బస్ స్టాండ్ హోటల్ తిప్పించేసి నారాయణ హోటల్ బిల్లు కడతామా? చెప్పండి, కడతాం. ఎక్కడ కడతాము? ఎక్కడ తిన్నామో అక్కడే కట్టాలి. అంటే ఇప్పుడు మనం ఎక్కడ నాటపడ్డామో, ఎక్కడ పెరుగుతున్నామో అక్కడే మనము ఇవ్వాలి. ఎవరికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు ఒక ఆయన ప్రార్థన చేసుకున్నాడు, లేకపోతే ఒక ఆవిడే ప్రార్థన చేయించుకుంది. అయ్యా, మరి నా చదువు కంప్లీట్ అయిపోయింది, మరి నేను ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నాను, ఏదో చిన్న ఉద్యోగం కావాలని ప్రయత్నం చేస్తున్నాను. ఎవరికి స్తోత్రం. వచ్చి సేవకుల మీద మా దగ్గరకు వచ్చిందండి. సేవకుల మీద దగ్గరకు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాము, సంఘము ప్రార్థన చేస్తుంది. దేవుని కృప వల్ల తన స్టడీస్ కంప్లీట్ అయిన వెంటనే ఉద్యోగం వచ్చేస్తుందండి. ఎవరికి స్తోత్రం. వెంటనే ఒక నెల కూడా గ్యాప్ లేదండి. సర్వీస్ కూడా రాకుండా క్వాలిఫై అయింది, వెంటనే ఉద్యోగం వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలని వచ్చిన దాంట్లో మొదటి జీతం దేవుని సేవకు నేను ఇచ్చేస్తాను అని అనండి. దేవునికి స్తోత్రం. సరే, మొక్కుబడి చేస్తుంది కదండి, సాక్ష్యం చెప్పడానికి వచ్చింది. సాక్ష్యం చెప్పడానికి వచ్చేసరికి అయ్యగారు అప్పుడు ఆశీర్వాదాలు చూస్తారు. ఏమని మొదటి కానుక తీసుకొచ్చి ఇచ్చేస్తాను. ఏమేం చేసింది? దేవుడు కృపను బట్టి మీరు అందరూ నాకు ప్రార్థన చేశారు, అయ్యగారు ప్రార్థన చేశారు, అమ్మగారు ప్రార్థన చేశారు, సంఘమంతా మీరు అందరూ ప్రార్థన చేశారు, మీ అందరూ ప్రార్థన వల్ల నాకు ఉద్యోగం వచ్చింది. మొట్టమొదటి కానుక నేను తీసుకెళ్ళి సతీష్ అయ్యగారికి ఇచ్చానండి. ఎవరికి ఇచ్చిందండి? ప్రార్థన చేసింది ఎవరో? అయ్యగారు. సంఘం ప్రార్థన చేస్తుంది. ఆమె ఎక్కడ ఇచ్చింది? ఆయన కోట్లేసి తిరుగుతాడు, మన కంచంలో మాత్రం కంచంలో ఆయనకి ఇచ్చిందంట. ఆయనకి ఇచ్చి ఎక్కడ సాక్ష్యం చెప్తుంది? ఎక్కడ చెప్తుందంట? మీరు కూడా ఏం చేయాలి? మీరు కూడా ఉద్యోగులతో తీసుకెళ్ళి ఎక్కడ ఇవ్వాలి? ఏమా మీరు కూడా సరే అయిపోయింది చెప్పేసేసేసింది. మేము ఊరుకున్నా, మేము అయిపోయి సాక్షి చెప్పి అంత సాక్షి మీరు ఇవ్వాలి, దర్శనం ఇవ్వాలి, అది ఇవ్వాలి, ఇది ఇవ్వాలి, అన్నీ చెప్పేసేసింది. అంటే ఎక్కడ ఇవ్వాలి? కూడా
అన్ని చెప్పేస్తారు, దశభాగం ఇవ్వాలి, పానకం ఇవ్వాలి, ఇంత దేవుడు మాకు జీవితాలు అదే అని చెప్పి అక్కడ 50,000 ఇచ్చి ఎక్కడ ఉద్యోగం మొట్టమొదటి కానుక అక్కడ ఇచ్చి 500 రూపాయలు అయ్యారికి ఇచ్చింది. అయ్యారు కూర్చోడా అక్కడ ఎంత ఇచ్చింది? నీ కొరకు ప్రార్థన చేస్తున్నారో చెప్పడమ్మా, నీ కొరకు ప్రార్థన చేస్తున్నారో సంఘం ప్రార్థన చేస్తుంది. నీ కొరకు ఎవరు ప్రార్థన చేస్తారు? సేవకులు ప్రార్థన చేస్తారు. నీ కొరకు సంఘము, నీ కష్టంలో ఉంటే సంఘము ప్రార్థన చేస్తాయి. నీవు బాధలో ఉంటే నీ సేవకుడు నీకు ప్రార్థన చేస్తాను. నువ్వు ఎక్కడ ఇస్తున్నావు చెప్పనమ్మా? నీ కష్టం తెలుసా? నీ బాధాకేమో తెలుస్తుందా? నీ అవసరం వాక్యం తెలుస్తుందా? ఏమండి చెప్పండి. కనుక ఎక్కడ వాళ్ళు నువ్వు ఎక్కడ నాటపడ్డావో, ఏ మందిరంలో ఉన్నావో ఆ మందిరంలో నువ్వు ఎక్కడెక్కడ ఇస్తే ప్రయోజనం ఉందండి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడ ఉన్నా ఒకవేళ ఉద్యోగం దొరకదు, ఎక్కడున్నా కానీ నా సంఘానికి నేను ఇవ్వాలి అంతే. నా సంఘానికి నేను ఇవ్వాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళు, అక్కడ ఇచ్చి నువ్వు ఇచ్చుకో. కానీ నీ స్థానిక సంఘానికి మాత్రము ఇవ్వకపోతే ఎవరిస్తాను? ఉద్యోగం వచ్చిందని బయటకు వెళ్ళిపోతే ఎట్లా వదిలేస్తాం? కుదురుతా కదా కదండి. ఎక్కడున్నా ఏ స్థితిలో ఉన్నా కానీ నీ స్థానిక సంఘాన్ని మాత్రం ఎప్పుడు కూడా వదిలిపెట్టకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచించండి ప్రియమరా. అందుకని ఎక్కడ ఇవ్వాలి అంటే నీ కొరకు నువ్వు ఏర్పాటు చేస్తుంది చూడండి. నీ మందిరములో నీకు కలిగినదంతా ఇచ్చి యాజకుల చేతులు పెట్టి, యాజకులు ఏం చేస్తుంది? దేవుని సన్నిధిని తీసుకొచ్చి వాటి కొరకు విజ్ఞాపన చేసినప్పుడు అది నీకు ఆశీర్వాదం అంటండి. హల్లెలూయా. కనుక ప్రియమరా, ఎక్కడ అనిపించాలంటే నీ దేవుని మందిరంలో నీవు దేవునికి ఇవ్వాలి. ఆలోచించండి. దేవునికి అర్పణ అర్పించకపోతే వచ్చే నష్టాలు ఏంటి అమ్మా విన్నారా? ఎందుకంటే మనం మంచి ఆరోగ్యం ఇచ్చాడు, దేవునికి ఇవ్వాలి. బలవంతంగా కాకూడదు. హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము నువ్వు ఏర్పాటు చేసుకుని నీ సంఘంలో నువ్వు దేవునికి ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. చాలా మంది నన్ను అంటారు, నాకు వేగవాళ్ళు కానీ మలేషియాలో కానీ అందరూ అంటారు, అయ్యారు మీ పూర్వీ నెంబర్ చెప్పండి మీకు చేస్తామంటారు. నేను ఒకటి అంటాను, అమ్మా నా సంఘం నన్ను పోషిస్తుంది. నా సంఘం నన్ను పోషించకపోయినా నా సంఘం నన్ను పోషిస్తుంది. నీ సేవకుడు నీ కొరకు ఉన్నాడు, నీ కొరకు ప్రార్థన చేసే సేవకుడు ఉన్నాడు, ఆయనకు మాత్రమే నాకు ఇవ్వతాను. నేను తీసుకున్నాను, నాకు అంత అవసరం లేదండి. దేవునికి స్తోత్రం. అట్లా ఆశించాలంటేనండి, అట్లా తీసుకోవాలంటే ఈరోజు నాకు నేను వేరే వాళ్ళు అంటే మేము ఉండగా సూచనలు ఇచ్చి సలహాలు ఇచ్చి ఉద్యోగాలు పొందుకున్నటువంటి 10 మంది ఉన్నారండి. వాళ్ళ దగ్గర ఒక్కొక్కరు 1000 రూపాయలు ఇచ్చినా 10,000 వచ్చేస్తాను నాకు. నెలకి ఒక్కొక్క 1000 ఇచ్చినా కానీ ఏమండి అవి నేను ఆశించినాను. ఎందుకు మనకు అంత అవసరం లేదు. నీ స్థానిక సంఘంలో నీవు ఇచ్చుకో, అక్కడ ఇచ్చుకోమంటామండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా సంఘం ఉంది, నా సంఘం మీరు ఏం చేస్తున్నాను? పోషించమని అనుకున్నారు. దేవునికి స్తోత్రం. నీ సంఘములో నీవు నిర్ణయం చేసుకుని నీ సంఘంలో నీవు ఇవ్వాలి. కనుక ఎక్కడెక్కడ తిరిగి వచ్చేది ఎక్కడికి అవునా? ఎక్కడెక్కడో తిరిగి వస్తాయి. ఎక్కడెక్కడో తిరిగి వచ్చి ఎక్కడికి వెళ్తాను? నా ఊరు వెళ్తాను నేను. దేవునికి స్తోత్రం. ఆ ఊళ్ళో కూడా నేను మా అమ్మగారు ఊరుకోరండి, రత్నంలో చూడండి. మా అమ్మగారు ప్రథమ కూలీలు అయ్యా, ప్రథమ కూలీలు అమ్మగారి కూలి పని చేస్తాయి అయినా ప్రథమ కూలీలు అయ్యా అంటే ఏ కోత పండుగ వచ్చింది అనుకో, అయ్యా కోత పండుగ వచ్చింది ఆమె ఇవ్వాలి. ఆమె వస్తుంది పనికి వెళ్తాం, ఏమి వెళ్తాం, పెన్షన్ కూడా రాదు నాకు. అయినా కానీ తెలుసా నాకు ఇవ్వాలి. అదే మళ్ళీ నెల మొదటి వారు వచ్చిందంటే అయ్యా మొక్కుబడి కానుక నేను ఇవ్వాలి, అయ్యా నాకు మొక్కుబడి కానుక అన్నది వస్తుంది. మొక్కుబడి కానుక వాళ్ళదే ఇక అదే ఇస్తుంది. నేను కూడా ఎందుకంటే వాళ్ళని కానుక వాళ్ళని అంటది కనుక నేను కూడా ఇస్తాను, నాకు ఇచ్చి వస్తానండి నేను. దేవునికి స్తోత్రం. ఎక్కడెక్కడ తిరిగి వచ్చినా నా సంఘము అవును కదా, అవును కదండి. రెండింటి తిరిగి వచ్చినా కానీ కనుక మనం ఉద్యోగం రెండింటి తిరిగి వచ్చినా కానీ ఆఖరి మన స్థలము ఇక్కడే. కనుక ఎక్కడున్నామో అక్కడే ఇవ్వాలి మనము. సరే, ఇక మూడవది ఏంటంటే అర్పణ అర్పించకపోతే వచ్చే నష్టాలు. ప్రసంగి గ్రంథము. ప్రసంగి అమ్మ ఎవరు ముందు చదివితే వాళ్ళే మధ్యలో డిస్టర్బ్ చేయ మాకు మంజుల. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనము. నీవు దేవునికి నీవు దేవునికి మొక్కుబడి మొక్కుబడిని చేసుకుని దాన్ని చెల్లించుటకు ఆలస్యము చేయకము. బుద్ధిహీనుల యందు ఆయనకి ఇష్టం లేదు. నీవు ప్రభు కనుక దాన్ని చెల్లించుము.
నీవు మొక్కుకొని దానిని చెల్లించము. నీవు మొక్కుకొని చెల్లింపకుంటే మొక్కుకొనుడే మేలు. నీ దేహమును శిక్షకు లోపరచనంత పని నీ వల్ల జరగనీయకము. అది పొరపాటు చెందన జరిగినవే దోదెలుగా చెప్పకము. నీ మాట వలన దేవునికి కోపమును పుట్టించి నీ వేళ నీ కష్టమును వ్యర్థపరుచుకునేదావు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మొక్కుబడి చేస్తున్నారండి. మొక్కుబడి చేస్తున్నా చేస్తాను ఏమో దేవుని మొక్కుబడి ఎప్పుడైతే మొక్కుబడి చేసుకుంటాం వెంటనే ఏముంది రోగం నయం పొందుకుంటామండి. దేవుడికి స్తోత్ర. నాశనం నేను మొక్కుబడి చేసుకున్నా కానీ అక్కడ నేను మొక్కుబడి చేసుకున్నది చెల్లించడానికి తడువు చెయ్యొద్దు అన్నారండి. దేవుడికి స్తోత్ర. చెప్పండి హల్లెలూయా. నువ్వు ఏమంటే మొక్కుబడి చేసుకున్నామో అది తడువు లేకుండా చెల్లించాలి. ఇంకో మాట ఎక్కడంటే తెలుసా, చూడండి, నీ దేహమునకు శిక్ష పరుచినంత పని నీ నోటి వలన దేవలనండి నీ నోటి వల్ల రానియకూడదండి. ఇంకొక మాట చక్కగా అక్కడ మాట్లాడండి. ఏమనంటే చూడ నీ మాట వలన దేవునికి కోపము పుట్టించి నీ వేళ నీ కష్టమును వ్యర్థపరుచుకుందువు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నీ కష్టమును ఎలా వ్యర్థపరుచుకుందువు ఆలోచించండి. అందుకని మొక్కుబడి చేసుకున్నప్పుడు ఎక్కడా చెల్లించాలి. ఎందుకంటే మొక్కుబడి చెల్లించక అంటే నీ మాట నుండి మొక్కుబడి చెల్లిస్తానని వచ్చిందనుకోండి, ఆ మాట చెల్లించాలి. ఒకవేళ నువ్వు అన్ని చెల్లించకపోతే నష్టం. అందుకని మొక్కుబడి చెల్లించుకోకుంటుంటే నీకు మేలు అన్నాడు. దేవునికి స్తోత్ర. చెప్పండి హల్లెలూయా. మాటండి మా ఊర్లోనండి ఇట్లా మాత్రం కవర్ తీసుకొచ్చేవారండి. ఇట్లాగా ఏం చేస్తారు, పేరు చదువుతారండి. వరుసనే ఆ చెవులను వరుసనే చదువుకుంటూ వస్తారండి. మాకు వారి ఇంటి పేరు మీద వరుసనే ఇక కొన్ని రోజుల తర్వాత వస్తారు. ఇక సదలలో జాలలో 3 రోజులు అంత వరుస అంతా వస్తారండి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. సరే ఇట్లా ఒక ఆమె చేస్తుందంటే ఇప్పుడు ఈ వారు కాకుండా కాలనీకి వెళ్ళిపోయిందండి. వేరే పక్కన కాలనీకి వెళ్ళింది. సరే ఆ పేరు ఎక్కడ చదువుతారంటే ఆఖరి చదువుతారు. కాలనీకి వెళ్ళి ఏం చేస్తారంటే అది తెలుసు, పిలుపు నగరం ఉంటుంది. పిలుపు నగరం ఉందండి. ఆ పిలుపు నగరం వెళ్ళి ఎక్కడ చదువుతారు, ఆఖరి చదువుతారండి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆఖరి లిస్ట్ ఆలే ఆయన రత్నం ఆయన తెలుస్తారా, ఆయన అన్నయ్య పెద్ద అన్నయ్యనా అన్నయ్య పెద్ద అని తెలుసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక పిలుపు నగరం అంటే పిలుపు నగరం అంటే ఒక కాలనీ అండి. అది పిలుపు నగరం కాలనీ అది. నాకు డౌట్ వచ్చింది. ఒకప్పుడు పిలుపు నగరం సార్ పిలుపు నగరం అంటే అనుకున్నాను నేను. అక్కడ నాకు కాలనీ అండి. ఆఖరి నా పేరు చదువుతారండి. ఒక ఆమె అంటే వాళ్ళ అమ్మ నాన్న దగ్గర పేరు రాకుండా ఎక్కడో వచ్చిందని ఆఖరి వచ్చిందని ఎట్లా చూపించిందని. ఏమని, ఇదిగో నేను 10,000 రూపాయలు మానిద్దాం అనుకున్నాను, కానీ నీ పేరు నా పేరు ఆఖరి చదివే కనుకని 1010 ఇస్తున్నానని దాంట్లో 10,000 1000 తీసుకొచ్చి ఏం చేసింది, ఇచ్చింది. ఎంతలో కేసేసింది, 9,000 కేసేసింది. అమ్మా స్తోత్రం. హల్లెలూయా. తన హృదయం ఏమనుకుంది, 10,000 ఇవ్వాలనుకుంది. ఇప్పుడు ఆఖరిలో వస్తే ఏంటి, మధ్యలో వస్తేనే మొదలు వస్తే ఎప్పుడు వస్తేంటి, ఇవ్వాలనుకున్న వాడు వచ్చేది చెప్పండమ్మా. ఇవ్వాలనుకున్న వాళ్ళు ఆఖరి వచ్చిన ఇవ్వాలి, ముందరు వచ్చిన వాళ్ళు ఎక్కువ పేరు ఎక్కువ అమౌంట్ ఇచ్చిన పద్దాక వాళ్ళ గురించి పొగడాలంటారా? స్తోత్రం. హల్లెలూయా. సరే దేవుడి కృప వల్ల అంటే 1000 రూపాయలు ఇచ్చేసింది, 9,000 ఇవ్వకుండా వెళ్ళిపోయింది. ఆయనకి ఎవడు ఊరుకుంటాడా? వాళ్ళకి కూతురికి మనవరాలు పుట్టిందండి. దేవుడికి స్తోత్రం. వివాహమైనటువంటి చాలా కాలం పిల్లలు పుట్టిందండి. పిల్లలు పుట్టినప్పుడు బాగుంది, కానీ పుట్టిన తర్వాత మనకి ఏ బలహీనత వచ్చిందో ఈ కాలంతో కూడా ఒక లాగ్ వచ్చేసి బలహీనత వచ్చేసిందండి. ఈ కాలు పెట్టుకుంటే ఇక్కడ ఆడిపోతుంది. సరే హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళందరూ అన్నారు, అమ్మో మా వాళ్ళ కాదు చిన్నపిల్ల 20 రోజులు 40 పిల్లలండి పాపండి, ఎక్కడ తల వచ్చిందో తెలీదు. సరే వాళ్ళందరూ అక్కడ కాదని విజయవాడ రైల్వే హాస్పిటల్ తీసుకెళ్ళమన్నారండి. తెలుసా రైల్వే హాస్పిటల్ మీకు? ఎంత బిల్లు అవుతుంది నెలకి? రోజు 1,00,000 రూపాయలు బిల్లు వేస్తారండి. రోజు 1,00,000 రూపాయలు బిల్లు వేస్తారండి ఆయన. దేవుడికి స్తోత్రం. అక్కడ తీసుకెళ్తే వాళ్ళు ఏమన్నారంటే, ఈ కాలుకి చీమ పట్టేసిందండి, ఈ చీమ పట్టేసింది, ఆపరేషన్ చేయాలన్నారండి. ఎంత పిల్ల? 40 రోజుల పిల్ల. సరే 40 రోజుల పిల్ల అండి. ఈ కాలుకి చీమ పట్టేసి అది తీయాలని వస్తే ఆ రోజు కట్టిన నరకం అనిపించేస్తుంది. ఎవరో పాప. ఇప్పుడు తల్లిదండ్రులు కానీ పని అమ్మ నాన్నలు కానీ అందరూ ఏమంటారు, సంతోషిస్తారా? వాళ్ళకు తక్కువే కదండి.
వాళ్ళ శరీరంలో గాయమే కదండి. దానికి స్తోత్రం. సరే ఆఖరికి డాక్టర్ డిశ్చార్జ్ చేసేసరికి ఆఖరికి డాక్టర్ గారు ఎంత బిల్ వేసారంటే 9 లక్షలు వేసాడండి. ఎంతకే 9,000 ఎన్ని లక్షలు? 9 లక్షలు. డబ్బు ఉండేవాళ్ళు కనుకనే కట్టగలిగారు. మనలాంటి వాళ్ళు పేదరికం ఉండేవాళ్ళు మన స్థితిని మనం కట్టగలమా? 9 లక్షలు పెట్టి డాక్టర్ బిల్లు వేస్తే కట్టేసేసారు. అప్పుడు నా పేరు ముందు వచ్చింది, నా పేరు వెనకలు వచ్చింది అని అన్నారు. అక్కడ ఎక్కడికి వచ్చేసరికి మాత్రం చెప్పండి, నా పేరు ముందు రాలేదు. అందుకనే నాకు తెలిసింది. మా బంధువులే కదా, వెళ్ళి పలకరిస్తాకి వెళ్ళా. నాకు తెలిసింది అప్పుడు ఏదంటే ఎట్లా గొడవ చేసింది, ఎట్లా గొడవ చేసిందో నాకు తెలిసింది. సరే పాపలో బాగా పలకరించడానికి వెళ్ళాను నేను. దేవునికి స్తోత్రం. అదే రోజు హాస్పిటల్కి వెళ్ళా. బిల్లు కట్టే రోజు వెళ్ళాను నేను హాస్పిటల్కి. వెళ్తే ఎంత కట్టారండి అని అన్నా. 9 లక్షలు బిల్లు కట్టేవన్నా. 2 లక్షలు. నువ్వు కోతపడికి ఎంత నొక్కేసేవన్నా? ఎంత నొక్కేసేదన్నా అంది. ఎప్పుడు నువ్వు కోతపడికి ఎంత నొక్కేవు, ఎంత అనుకున్నా ఎంత నొక్కేవన్నా? పేరు ఎంత వరకు నా పేరు ఆహారం చదివాను. అప్పుడు కూడా అండి దేవుడు నన్ను మోసం చేసేది, దేవుడు నన్ను అన్యం చేసినంతే, కానీ నేను తప్పు చేసినాను మాత్రం అట్లా. సరే నువ్వు కోతపడికి ఎంత కాలం ఇద్దాం అనుకున్నావు అన్న? 10,000 ఇద్దాం అనుకున్నా. ఎంత ఇచ్చావంటే 1000 ఇచ్చి. ఎందుకు ఇచ్చావంటే నా పేరు ఆఖరణ చదివాను. ఎంత ఇచ్చాను నేను? 1000 ఇచ్చి 9,000 ఆపేసాను కనుకనే అనండి. కనుకనే 9 లక్షలు కట్టేవాడినండి నేను. ఊరుకుంటుంది నన్ను అస్సలు. పెద్ద గొడవ అయిపోయింది నాకు. ఓకే పలకృతాకు వచ్చి ఈ మాట అంటావా? ఉన్నది అనాలండి నేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే మా వాళ్ళకి ఎవరిని నేను నచ్చనండి నేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రియులారా ఆలోచించండి, మన దేహంలో శిక్షపరిచినంత పని మన నోటి వల్ల. అందుకే నువ్వు మొక్కుబడి చేసుకుంటే మొక్కుబడి చెల్లించాలి. ఒకవేళ చెల్లించకుండా నీకు మేలని వాక్యం సెలవిచ్చాడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ నువ్వు చెల్లించి ఒకవేళ మొక్కుబడి చేసుకుని అది చెల్లించకపోతే అది ఏ విధంగా రాబట్టుకోవాలో ఆయన తెలుసు. ఏ విధంగా రాబట్టుకోవాలండి? సంఖ్యాకాండము 30వ అధ్యాయము, సంఖ్యాకాండము 30వ అధ్యాయము 2వ వచనము. ఒకడు యెహోవాకు మొక్కుకొనిన యెడల బద్దునకుటకు అతడు తన మాట తప్పక తన నోటిలో వచ్చినదంతయు నెరవేర్చవలెను. మొక్కుకుంటే దాన్ని బద్దడం అనంటే, బద్దడంటే ఇప్పుడు మొక్కుబడి చేసుకున్నాం, బద్దడం అంటే ఇచ్చేస్తా అని తీర్మానం చేసుకోవాలండి. హల్లెలూయా. అదేంటో కానీ మొక్కుబడి చేసుకోక ముందు మన దగ్గర చాలా డబ్బులు ఉంటాయండి. మొక్కుబడి చేసుకున్న తర్వాత రూపాయి కనపడతాం. ఎందుకంటారు? అప్పుడు ఉంటది, కానీ ఇచ్చే మనసు మనకి లేకపోవడం ద్వారా అందుకంటారు కదంటారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకేనండి ఆ మొక్కుబడి తన మాట అతడు తన మాట తప్పక తన నోటిలో వచ్చినంతయో నెరవేర్చవలను. నెరవేర్చకపోతే 11వ వచనం చదవండి. ప్రతి మొక్కుబడి తన్ను తాను దుఃఖపరుచుకుని ప్రమాణపూర్వకముగా గమనించండి మీద. అంటే ప్రతి మొక్కుబడి నోటి నుండి వచ్చినది ఏంటంటే ఇచ్చేయాలండి. ఒకవేళ చేయకపోతే ఏంటంటే దుఃఖము. హల్లెలూయా. ఏంటి దుఃఖము? ఒకటే ఏడుపులు మనకి. ఎదుగు ఏడుపులండి. కష్టపడినంతా తాగేస్తున్నాడు, అదేనా? అంతేనా? ఆన్లైన్ బెట్టింగ్కి వెళ్తున్నాడు, ఆన్లైన్ బెట్టింగ్ చేస్తున్నాడు, లేకపోతే త్రాగుబోతులు చేస్తున్నారని అంత ఒకటే ఏడుపు. ఎందుకంటే అట్టన్నా ఇవ్వడానికి ఇష్టపడతారు కానీ దేవుడికి మాత్రం ఇవ్వడానికి చెప్పలేదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అట్లా కాదండి, నువ్వు చేస్తున్నది మొక్కుబడి చేస్తున్నది వెంటనే దేవునికి చెల్లించాలి. చెల్లించకపోతే అది ఏ విధంగా రాబట్టుకుంటాడో, ఎట్లా రాబట్టుకుంటాడో అది ఆయనకు తెలుసు. ఇక చివరిగా చెప్పేసరికి ఇచ్చేస్తాను నేను. ప్రేమన దేవునికి ఇస్తే కలిగే బహుమానము ఏమిటి? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనము. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. చూడండి, నాకు సమస్తమును సమృద్ధిగా కలిగినది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక విన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమైన ఇష్టమైన యాగమనై ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు దేవునికి మనం అర్పించాలంటే మనము భూమి మీద బ్రతుకుతున్నాము, బలమనిచ్చాడు, ఆయుష్నిచ్చాడు, మనకు కలిగినది ఆయన లేకుండా
కలగలేదు కనుక అందుకు మన దేవునికి అర్పణ అర్పించాలి. ఏమేమి అర్పణ అర్పించాలంటే తమ హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం దేవునికి నీవు ఇవ్వాలి. బలవంతంగా కాకుండా ఏమిటి హృదయంలో సడుగు కనుక ఇవి బలవంతంగా కాక ఇవి హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం నీవు ఇవ్వాలి. మూడవదిగా ఎక్కడ ఇవ్వాలంటే నీ మందిరంలో నీవు ఇవ్వాలి. నాలుగవదిగా ఇవ్వకపోతే వచ్చే నష్టాలు, దుఃఖము, దేహములకు శిక్ష, ఇంకా చెప్పుకుంటే మన పాపం ఇది అంతా ఉంది కనుక ఏ విధంగా తీసుకోవాలి, ఏ విధంగా రాబట్టుకోవాలి ఆయనకు తెలుసు. ఇక ఆఖరికి ఐదవదిగా దేవునికి ఇస్తే వచ్చే బహుమానాలు ఏమిచ్చానంటే చూడండి, ఇవి ఇచ్చే ప్రత్యేక కానుక ఎవరండి? అది మనోహరమైన సువాసన. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కయ్యను హేబేలు అర్పణ అర్పించాడు. హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు, కయ్యను అర్పణ అంగీకరించకని అమ్మా ఎందుకనండి? ఇచ్చే వాటికంటే ఇచ్చే మనసు గొప్పగా ఉండాలండి. అర్థమైందా? ఏదైనా కానీ ఇచ్చేది కదండి మనసుతో ఇవ్వాలంటే హృదయపూర్వక మనసుతో మనం ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనసుతో మనం ఇవ్వాలి కానీ ఏదో ఇచ్చేమన్నట్టు మాత్రము అందుకే మాత్రం విశ్వాసముతో హేబేలు అర్పణ అర్పించాడండి. ఏదంటే విశ్వాసముతో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇక్కడ ఎప్పటిది ఎవరు అనంటే పౌలు చెరసాలలో ఉన్నాడు. ఎప్పటిది అంటే ఎప్పటిది ఏం చేస్తుంటే పిలిపి సంఘము కానుకిచ్చిందని ఎవరికమ్మని పౌలుకమ్మని. ఈ ఎప్పటిది ఏం చేస్తుంటే కానుకలు తీసుకెళ్లి చెరసాలలో పౌలు ఇచ్చినప్పుడు ఈ పౌలు మళ్ళీ తిరిగి వర్తమానం పంపిస్తున్నాడు. నాకేమీ తక్కువ కాలేదు కానీ మీరు ఇచ్చినది ఆయన దృష్టిలో ఇంపైన సువాసన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక నీవు ఇచ్చేది దేవునికి ఇంపైన సువాసన ఉన్నది. ఇక తర్వాత ఏంటంటే కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రత్యేక అవసరతలను తీర్చును. హల్లెలూయా. దేవునికి ఇస్తే అవసరతలు తీరుతాయండి. దేవునికి స్తోత్రం. అంతేకాని నువ్వు దేవునికి ఇవ్వకపోతే నీ అవసరతలు తీరుతాయా? మలాకి గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనము. ఇది చెప్పేసి నేను ముగించేస్తా, సమయమైంది. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనము. నా మందిరములో ఆహారమునకు 10వ వంతు మీరు నా మందిర నిధులను తీసుకురండి. దీనిని చూసి మీరు నన్ను శోధించినలా నేను ఆకాశపు వాక్యాలను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమరించేదని సైన్యములకు అధిపతియు యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఇచ్చే కాలమే ఇంపైన సువాసన ఉన్నది. నువ్వు ఇచ్చే కాలమే అవసరంగా తీరుతుంది. ఇంకా నీవు నీ గుప్పిడితో విప్పితే దేవుడు చేస్తుంది ఆకాశపు గుప్పిడి విప్పుతానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆకాశపు వాక్యాలను విప్పి అండి నీ గుప్పిడి చిన్నది, దేవుడి గుప్పిడు పెద్దది. కానీ నువ్వు గుప్పిడి ఏమంటావు? దేవుడు ఏం చేస్తాడు చెప్పండి. ఆయన నా గుప్పిడి బిగబట్టేస్తాడు. అందుకనండి నీవు నీ గుప్పిడి విప్పితే దేవుడి మందిరంలో నా మందిరంలో ఆహారములో 10వ భాగం తీసుకుని రండి. ఇది చేసి మీరు శోధించండి. ఏం చేసి మీరు తీసుకొచ్చిన శోధించండి. అప్పుడు ఏం చేస్తుంది? మీరు మీ గుప్పిడి విప్పుతున్నారేమో ఆయన ఆకాశపు గుప్పిడి విప్పి చాలా విస్తారమైన దేవుడు కవరిస్తాడండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవాలను దీవించు, దేవాలను దీవించు అంటే ఇస్తే దేవుడిని దీవిస్తాడు, ఇవ్వకపోతే ఎక్కడ దీవిస్తాడండి? స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. ఇక 11వ వచనం 11 చెప్పేస్తాను నేను. 11వ వచనం చేస్తుంది నీ పంటను తినివేసే పురుగులను అంటే 11వ వచనం ఏమన్నదంటే కాపుదల. ఎవరికి కాపుదల? మనకి, మన పంటకి చీడ పేడ పురుగుల నుండి కాపుదలలో ఇస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ఆకాశంలో వెళ్ళిపోతానంటున్నాడు. తర్వాత నీకు నీ పంటకి కానీ నీకు కానీ కాపుదల ఇస్తానంటున్నాడు. ఇక తర్వాత 12వ వచనం నేను చదివేస్తానండి. 12 అంటే ఆనందకరమైన దేశములో నేను నివసించుదుము, జనులందరూ ధన్యులందరూ అని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆనందము కలగ చేస్తానని దేవుడు సెలవిచ్చుచున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనము. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనము.
అప్పుడు నీ కోట్లలో నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా నిండును. ధాన్యము సమృద్ధిగా ఉండును. నీ గానుగలలో నుండి నీ గానుగల నుండి క్రొత్త ద్రాక్షరసము పైకి పొరలి పారును. హల్లెలూయా, హల్లెలూయా. నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండదనండి. ఎప్పుడని నువ్వు దేవునికి ఇచ్చింది నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను గణపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండదనండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ కొదవ ఉండదు అని సెలవిచ్చుచున్నాడు. కనుక ప్రేమల దేవుడు నీవు ఇస్తే దేవుడు నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. వృధా ఖర్చులు పెడతాం కానీ దేవుడికి ఇచ్చే విషయంలో ఆలోచిస్తూ ఉంటామండి మనము. కనుక అట్లా ఆలోచించదండి. దేవుడికి ఇచ్చే విషయంలో మనం వెనుకడికి వేయదో, ఒకవేళ మొక్కుబడి చేసుకున్నాం అనుకోండి, చెల్లించడానికి అడుగు చేయొద్దో, ఒకవేళ ఆగేమనుకోండి, అది ఏ విధంగా తీసుకోవాలో ఎవరికి తెలుసండి? దేవునికి తెలుసు. ఎట్లా తీసుకోవాలో నీకు తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ విధంగా తీసుకోవాలో కూడా ఆయనకు తెలుసు. కనుక నువ్వు దేవునికి మొక్కుబడి చేసుకుంటున్నప్పుడు ఈ కృతజ్ఞత అర్పణ పండుగ రోజునాడు నీవు నీ గుప్పులు విప్పు. దేవుడు తన గుప్పులను విప్పుతాడు. పట్టదాన విస్తారమైన దేవులను ప్రవహించేస్తానని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. కనుక ఈ కృతజ్ఞత పండుగ రోజునాడు నీ హృదయపూర్వకంగా నువ్వు దేవునికి ఇవ్వు. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాడు, సమృద్ధిని ఆశీర్వాదాలు ఇస్తాడు. ఆకాశవాక్యం విప్పి పట్టదాన విస్తారమైన దేవులు కొరపడేస్తానని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆయన పంటకు కాపుదలను ఇస్తాడు. ఆనందకరమైన దేశంలో విస్తరించినప్పుడు జనాందరూ కూడా మీరు ధన్యులు ధన్యురాలు అంటారు. కారణం ఏంటంటే ఇవి ఇచ్చిన ప్రత్యేక కానుక ఆయన సువాసన వల్ల దానిని అంగీకరిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ విధంగా నువ్వు దేవునికి ఇచ్చి దేవుని ద్వారా దీవులు ఆశీర్వాదాలు మీరు హృదయపరుస్తుగా తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్న దేవుడు తన మాటలు మన వెనుకలో బలపరిచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము.